హలో వ్యూయర్స్, నేను డాక్టర్ సుమీనా, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఫర్టిలికా ఐవీఎఫ్ హైదరాబాద్. ఇవాళ మనం మేల్ ఫర్టిలిటీ కోసం వస్తున్న పేషెంట్స్లో చాలా కామన్గా చూసే కండిషన్ వారికోసీల్ గురించి మాట్లాడుకుందాం. ఎంతమందిలో వారికోసీల్ ఉంటుంది? సుమారుగా వారికోసీల్ అనేది 15% ఆఫ్ అడల్ట్ మేల్స్లో చూస్తాం. అంటే 15% అడల్ట్ మేల్స్లో వారికోసీల్ ఉండవచ్చు. అట్లాగే ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న మగవారిలో 35% మందిలో వారికోసీల్ చూస్తాము. ఈ వారికోసీల్ అనేది ముఖ్యంగా 15 to 25 ఇయర్స్ ఏజ్ మధ్యలో డెవలప్ అవ్వడం జరుగుతుంది. అంటే చిన్న పిల్లల్లో యూజువలీ వారికోసీల్ ఉండదు. వారికోసీల్ రైట్ సైడ్ కంటే కూడా లెఫ్ట్ సైడ్ చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అంటే ఎడమ వైపు చాలా కామన్గా చూస్తూ ఉంటాం. వారికోసీల్ ఉన్న ప్రతి ఒక్కరిలో ఇన్ఫర్టిలిటీ ఉండాలని ఏమీ రూల్ లేదు. కాకపోతే ఇన్ఫర్టిలిటీ ఉన్న వారిలో వారికోసీల్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. వారికోసీల్ని ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు? వారికోసీల్ ఉన్న వారిలో డల్ క్రానిక్ పెయిన్ ఆర్ హెవీనెస్ ఇన్ ద స్క్రోటమ్, అంటే ఒక డల్ నొప్పి లాంటిది స్క్రోటంలో తెలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా చూసినప్పుడు స్క్రోటంలో స్వెల్లింగ్ లాంటిది కనిపిస్తూ ఉంది. పాల్పేట్ చేసినప్పుడు, అంటే టచ్ చేసి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు కూడా స్క్రోటంలో టెస్టిస్ పక్కన స్వెల్లింగ్ లాంటిది, వాపు లాంటిది తెలుస్తూ ఉంటుంది. వాల్సాల్వా అంటే ముక్కు నోరు బిగించి గట్టిగా గారి బయటికి ఊదినప్పుడు ప్రెషర్ పెంచుతున్నాము బాడీలో. ఇట్లా ప్రెషర్ పెరిగినప్పుడు కూడా బ్యాగ్ ఆఫ్ వర్మ్స్ అపియరెన్స్ అంటాం. అంటే మన టెస్టిస్ చుట్టూ ఉండే పాంపినిఫార్మ్ ప్లెక్సెస్ ఆఫ్ వెయిన్స్లో వాపు ఎక్కువయ్యి అక్కడ స్వెల్లింగ్ లాంటిది కనిపిస్తుంది. ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించడం ఇంపార్టెంట్. డాక్టర్స్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే డైరెక్ట్గా మిమ్మల్ని ఎగ్జామిన్ చేయడం, దాంతోపాటు అల్ట్రాసోనోగ్రఫీ, డాప్లర్ స్కానింగ్ ఇటువంటి టెస్ట్లు చేయడం ద్వారా వారికోసీల్ ఉందా లేదా, ఉంటే ఏ స్థాయిలో ఉంది, ఏ గ్రేడ్లో ఉంది అనేది డయాగ్నోస్ చేస్తారు.